హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వల్ల మరొక రోజు మనమందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. నీ చేతికి అప్పగించిన దాన్ని నీవు దీవిస్తావని, నీతో ప్రారంభించిన దాన్ని సఫలీకరిస్తావని, నీవు నాతో ఉంటే దీవించబడతారని మేమందరము విశ్వసిస్తూ నీ పాద సన్నిధికి వస్తుండగా నీ అభయాన్ని మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన చేతులకు అప్పగిస్తే అది ఆయన భద్రంగా కాపాడతాడు. అది ఆయన వెర్రగొట్టిన ఏమైందండి, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆ రొట్టెను విరిచినప్పుడు ఎన్ని ముక్కలయ్యాయో తెలుసా? ఎంతమంది తిన్నారో తెలుసా? తృప్తిగా తిన్న తర్వాత ఎన్ని గంపల ముక్కలు ఎత్తారో తెలుసా? దేవుని చేతులకి ఇవ్వడానికి ఎందుకంటే మనం భయపడతాం. మనకున్నదాన్ని ఆయన చేతుల్లో పెడితే అది అభివృద్ధిపరచబడుతుంది, అది దీవించబడుతుంది. ఎంతసేపు నా బ్రతుకు నేనే బతుకుతాను, నా సంగతి నేనే చూసుకుంటాను, నాకు తెలుసులే, నేను ఎలా ఈ సమస్యను హ్యాండిల్ చేయాలో పరిష్కరించుకోవాలో నాకే తెలుసు అని, నాకు దేవుడు అక్కర్లే, ఆయన సహాయం అక్కర్లేదు అన్నట్టుగా మనం ఎన్నోసార్లు మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. స్వార్థంతో నిండిపోయి దేవుని సహాయాన్ని కోరటం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ దేవుని సహాయం కోరామంటే ఇంకా ఏ గతి లేనప్పుడు, ఏ విధంగానూ ఫలించినప్పుడు, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన తర్వాత, సమయం వృధా అయ్యాక, సమస్తం నష్టపోయాక, ఇంకా అప్పుడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కన్నట్టు ఆయన పాదాల చెంత చేరడానికి ఒకవేళ ఇష్టపడుతున్నాను నేను. బట్ నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, నీ దినచర్యను దేవుని చేతుల్లో పెడితే నీవు దీవించబడతావు అనేది నిజం. దేవుడు మనకి తోడుంటే మనం దీవించబడతాం. దేవుడు లేకుండా మనం చేసే పనులన్నీ సఫలం అవ్వండి. అయినట్టు కనపడతాయేమో, కానీ అవి నిలిచి ఉండవు, నిరంతరంగా ఉండవు. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును అని బైబిల్ చెప్తుంది. మానవుని కార్యాలు కొంతవరకే, దేవుని కార్యాలు శాశ్వతమైనవి. దేవుడు దీవిస్తే అది ఎన్నటన్నటికీ దీవెన. పిల్ల తడవల వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఎక్కడో ఉన్న దేవుణ్ణి మనకు పరిచయం చేయటమే కాదు, ఆ దేవుని యొక్క గుణగణాలను, ఆ దేవునిలో భాగముగా ఉన్న దేవుడై ఉన్న యేసు ప్రభు ద్వారా రక్తమాంసాల్లో మన మధ్య నివసించి మనకు మాదిరి చూపించాడు. యేసు ప్రభు నిజ దేవుడని, ఆయన అందరికీ ప్రభు అని, ఆయనకు సమస్తము సాధ్యమని, ఆయన ఒట్టి మాటలతో కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించి చూపించాడు, ఆయన నిరూపించాడు. ఆయన గంటల తరబడి బోధించేవాడు. ఆ బోధల సారం ఏంటని అడిగితే, అది ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా గొప్పవాడవ్వాలి, ఎలా డబ్బు సమకూర్చుకోవాలి, ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఎలాగ ఈ లోకంలో సెటిల్ అయిపోవాలి, ఎలాగ ఈ లోకంలో అభివృద్ధి పొందాలి అనేది మాత్రం కాదండోయ్. ఎంతో శ్రద్ధగా వింటున్నారు, అందుకే ప్రభువుని నమ్ముకుంటున్నారు అనుకుంటా. ఈ లోకానికి కావలసిన ఆశీర్వాదాల కొరకే మనం ప్రభువుని నమ్ముకునేవారిగా ఉంటే, ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యమై ఉంటామని కూడా పౌలు అంటున్నాడు. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి బోధించాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలి, అసలు పరలోకాన్ని చూడాలంటే ఏం చేయాలి, పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి, పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఎలా ఉండాలి. అందరికీ పరలోకం వెళ్ళాలని ఆశే కదండి. మోక్షం ఉంది అని అందరూ నమ్ముతారు కదా, దానికే కదా భక్తి వైరాగ్యాలు కలిగి ఉంటారు. మరి ఏ విధంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం? బైబిల్ చెప్తుంది, రక్తమాంసాలు శరీర
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. పరలోకంలో మళ్ళీ బ్లడ్ అండ్ ఫ్లెష్ లేదండి. అందుకే అక్కడ వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, తప్పిక ఉండదు, కన్నీరు ఉండదు. అది మహిమ రాజ్యం. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి వెళ్ళును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. మనలో ఆత్మ ఉంది, ఆ ఆత్మకు చావు లేదు. మన శరీరం కెమికల్స్, మట్టితో చేయబడింది. ఈ మట్టితో చేయబడిన గుడారం కృషించిపోతూ ఉంది. ఒకరోజు ఈ ఆత్మ మట్టి శరీరాన్ని విడిచినప్పుడు అది మృతమైపోతుంది, కనుక మట్టి అయిపోతుంది, లేక బూడిదైపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది. యేసు ప్రభు బోధ సారం ఏంటంటే, ఈ లోకంలో ఎలా సౌఖ్యంగా జీవించాలన్నది కాదు, కానీ నిరంతరమైన శాశ్వతమైన పరలోక రాజ్య వారసత్వాన్ని ఎలా పొందుకోవాలి, ఆయన రాజ్యంలో గొప్పవాడిగా ఎలా ఉండాలి, అసలు మరణించిన తరువాత మరొక జీవితం ఉంది, అది నిరంతరం ఉండే జీవితం అన్న విషయాలు ప్రభు ప్రబోధించేవాడు. అంత మాత్రమే కాదండి, మనందరం ఇప్పుడు మరణించి పరలోకం వెళ్ళిపోవాలని, ఇప్పటికిప్పుడే మరణించాలని కాదు, కానీ ఈ లోకంలో మనం జీవించాలి. జీవితాన్ని ప్రభు ఒక వరంగా ఇచ్చాడు. ఒక్క జీవితం ఒక్కసారే మనకందరికీ ఇవ్వబడుతుంది, ఒక్కొక్కరికి ఇవ్వబడుతుంది. జైపాల్ అనేవాడు ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే చస్తాడు, అందరితో వాడి పని అయిపోయింది. మళ్ళీ కుక్కై పిల్లై నక్కై పుడతారన్నది కరెక్ట్ కాదండి. మనం దేవుని సారూప్యంలో, దేవుని ఆకారంలో సృష్టించబడ్డాం. జంతువులకి పక్షులకు ఆత్మ లేదు, అవి శరీరము ప్రాణం ఉంది, చనిపోతే దాని పని అంతటితో అయిపోయింది. కానీ మన ప్రాణం పోయినప్పుడు, మన శరీరం మృతమైనప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ఆత్మను శరీరాన్ని బంధించి పెట్టిన ప్రాణం విడిచినప్పుడు నిరంతరమైన శాశ్వతమైన జీవితం జీవించినట్లు పరలోక రాజ్యానికి చేరతాం. సరే, ఇంతకీ పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏదన్నా మార్గం చూపించండి. ఏమైనా భక్తి ఆచారాలు కొన్ని ఆచరించాలా, సత్కార్యాలు దాన ధర్మాలు చేస్తే నాకు మోక్షం దొరుకుతుందా, కొన్ని మంచి పనులు చేస్తే దేవునికి నేను ఇష్టండై ఉంటానా, దేవుడు నన్ను కోరుకుంటాడా, నాకు పరలోకం ఇస్తాడా అని అడుగుతారేమో. చాలామంది అందుకోసమే ధర్మకార్యాలు సత్కార్యాలు చేస్తుంటారు. మానవ సేవయే మాధవ సేవ అంటూ మనుషులకు సేవ చేస్తారు. కొందరు భక్తి ఆచారాలను నిష్టలను పాటిస్తూ ఉంటారు. శరీర శుద్ధి, పాదశుద్ధి, దంతశుద్ధి, శిరోశుద్ధి అంటూ శుద్ధీకరణ ఆచరణలను పాటిస్తూ పరలోకం అంటే పరిశుద్ధంగా ఉండాలని సిద్ధపడుతున్నాం అనుకుంటారు. అలాంటి పరిచయాలు అదే స్థితిలో ఉన్నారు. అయితే హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేము. హృదయ శుద్ధి లేకుండా దేవుని రాజ్యంలో ఉండలేము. మన అంతరంగంలో శుద్ధీకరించబడడానికి ఏ ఔషధాలు లేవు, హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఏ లోషన్స్ లేవు, ఏ సోపులు లేవు. కానీ యేసుక్రీస్తు రక్తం మన హృదయాలను శుద్ధీకరిస్తుంది. అదెలా సాధ్యం అంటారేమో. యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది. మన రక్తము చెడిపోయింది, పాతాదాము స్వభావంతో మిళితమైంది. బ్లడ్ పాయిజన్ అయితే ఏం చేస్తారు? బ్లడ్లోకి పాయిజన్ ఎక్కితే వెంటనే డయాలసిస్ చేసి దాన్ని శుద్ధీకరిస్తారు. డయాలసిస్ చేయడానికి కూడా వీలవ్వనంత కలుషితమైపోయింది మానవుని స్వభావం. పాప బీజం అణువణువున చేరిపోయింది. ఈ రోజున చూడండి, జీన్స్ అంటారు. దాన్ని వివరించాలంటే ఎవ్రీ ఫ్రాక్షన్లో కూడా ఆ స్వభావం మిళితమైపోయింది. అందుకే ప్రభు తన రక్తాన్నిచ్చి మనల్ని శుద్ధీకరించి మన స్వభావాన్ని మార్చేవాడు ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసంతో తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన నా కొరకు, నా స్థానంలో, నా పాపం కొరకు
పరిహారం చేస్తున్నాడని విశ్వసించి ఆయన రక్తములో కడగబడతారు, విమోచించబడతారు. వారు దేవునికి ఇష్టలవుతారు, దేవునికి స్నేహితులవుతారు. దేవుడు అట్టి వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు, వారితో ఉంటాడు. వారు దీవించబడతారు. బైబిల్లో హనోకు అనే ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. 1-2 చోట్ల మాత్రమే ఆయన విషయం ఉంది. కానీ ఆయన భక్తి విషయం చూస్తే, ఆయన జీవితం విషయం చూస్తే, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కారణం ఏంటి అన్నది చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. దేవునితో నడిచాడు అంటే ఆయనతో ఏకీభవించాడు, ఆయనకు తన మార్గాలను అప్పగించాడు, ఆయన మాట విన్నాడు, ఆయనను అనుసరించాడు. ఇంకొక చోట చూస్తే ఆయన పేరును 11వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. 5వ వచనం కూడా చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందను. దేవునికి ఇష్టుడై ఉన్నాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకి ఇష్టంగా ఉండాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని మన్నన కావాలి. దేవుని నన్ను మెచ్చాలి, నా యందు సంతోషించాలి, నా ప్రభు ప్రాణమిచ్చిన ప్రభువుకు నేను సాక్షిగా ఉండాలి, ఆయన నా యందు ఆనందించాలి అనే ఆశ మీకుందా? దేవునికి ఇష్టడై ఉన్నాడంట. అంటే ఎప్పుడు మనకి ఇష్టం ఉంటుందంటే మనం చెప్పిన మాట విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడంట. ఆయనకు బలులు అర్పణలు అవి అక్కర్లేదంట. బలులు కోరువాడు కాడు ఆయన. ఏంటండి, మాటకు విధేయులమైతే ఆయన మన యందు ఆనందిస్తాడు, మనకు తోడుంటాడు. నా మాట విన్న వారితో నేనుంటాను. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మాట్లాడేది ఏంటి? నాతో ఉండండి, నా మార్గాల్లో రండి, నా మాటల ప్రకారం నడుచుకోండి, నా ఇష్టం అనేది వదిలిపెట్టండి. లోకంలో ఉన్న ఆశలకు చోటివ్వకండి, సాతాను మాటకి మనుషుల మాటలకు లోబడకండి. ఎస్, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువును నేను సంతోషపెట్టాలి. ఆయనకి ఇష్టమైన రీతిగా నేను మలుచుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి. నన్ను ఆయన రక్తమిచ్చి కొన్నాడు, నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. నా కొరకు ఆయన గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు అన్నది మీరు నిజంగా యేసుప్రభుని నమ్మిన వారైతే మీ మనసులో అది స్థిరపరుచుకోనండి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఈ లోకమంతా మనల్ని ద్వేషించిన, ఈ లోకమంతా మనకు వ్యతిరేకించిన, మనం దేవుని పక్షంలో ఉన్నప్పుడు నీకే అపాయము కలగదు, నీకే హాని జరగదు. అంటే ఒకవేళ మన ప్రాణాన్ని తీస్తారేమో, మన ప్రాణాన్ని ఈ లోకంలో మనుషులు తీయగలరేమో, కానీ మన ఆత్మను దేవుడి నుండి వేరు చేయలేరు. మనకున్న సంపదలు దోచుకుంటారేమో, కానీ దేవుడిచ్చే పరలోకపు దీవెనలను ఎవ్వడు తీసివేయలేడు. ఈ లోకంలో మరణించిన అది ఒక ప్రమోషన్ లాగా పరలోకంలో ఒక ప్రత్యేకమైన సింహాసనానికి మనల్ని ప్రమోట్ చేస్తున్నట్టే అన్న సంగతి మనం గుర్తిస్తే మనుషులకు భయపడబట్టి, మనుషుల మాటల చొప్పున ప్రవర్తించం. ఎవరు ఏమనుకుంటే ఏంటి, యేసయ్య నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నది మన గుండెల్లో నాటుకోవాలి. మనల్ని విమర్శించే వాళ్ళు బోల్డు మంది ఉంటారు. వారి మాటలకు మనం భయపడాల్సిన అవసరం లేదు.
మనల్ని హింసించే వాళ్ళు అనేకులు ఉంటారు. దానికి నువ్వు లొంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు దేవుని మాట వింటే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, నేను అది ఇచ్చాను దేవునికి, ఇది ఇచ్చాను, కానుక ఇచ్చాను, అది చేశాను దేవుని కొరకు, ఇది చేశాను అంటారు. మీరు ఎన్ని చేసినా మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మీ జీవితంలో దేవుడు ఉండదండి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఇదిగో దేవ నా జీవితం, ఆ పాద మస్తకం నీకు అంకితమైన చక్కటి పాట పాడుతుంటాం కదా, అందరూ పాడతారు, కానీ నిజమేనా? మీ హృదయాన్ని, మీ జీవితాన్ని, ఇదిగో ప్రభువా, నా చేత కావటం లేదు, నా వల్ల కావటం లేదు, నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నన్ను నేను చక్కబెట్టుకోలేకపోతున్నాను, నా సమస్యలు నేను తీర్చుకోలేకపోతున్నాను. తెల్లవారితే నాకు ఒక సమస్య, ఏదో ఒక పోరాటం. ప్రభువా, నాకు నీవే దిక్కు, నీవు సహాయం చేయి. నువ్వు ఇరుకులో విషయాలతో కలుగు చేసే దేవుడవు, నువ్వు నా ఆకలి తీర్చే దేవుడవు, నా కన్నీరు తుడిచే దేవుడవు, నా రోగమును స్వస్థపరిచే దేవుడవు, నాకు జ్ఞానోపదేశం చేసే దేవుడవు. ప్రభువా, నీ పాద సరిధిలో కూర్చొని నీకు మొరపెట్టుకుంటున్నాను. అయోమయ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, అందరినీ సంతోషపెట్టాలని ఏదీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నానయ్యా. ఈ రోజు నుంచి యేసు ప్రభువా, నీకే నా జీవితాన్ని అప్పగిస్తున్నానని ఒక మాట చెబుదామా? పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా, ఎన్నోసార్లు నాయన మా జీవితాన్ని మేమే నడిపించుకుందామని, దేవుని కంటే మేము జ్ఞానం కలిగిన వారమని మనుషుల మాటలు విని నమ్మి మోసపోయి నష్టపోయామయ్యా. నీకు దూరమై మరింతగా కృషించిపోతున్నామయ్యా. రోజు నీ మాటలు వింటున్నామే కానీ నీ మాటకు విధేయులమైనప్పుడే, నీ పాద సన్నిధిలో చేరినప్పుడే మాకు నీవు తోడుంటావని, మేము నీకు ఇష్టలుగా ఉన్నప్పుడు మేము చేరదంతా సఫలీకృతం చేస్తావని, నీకు ఇష్టలమైనప్పుడు, నీ మార్గాల్లో నడుస్తున్నప్పుడు అంచెలంచెలుగా నీవు మమ్మల్ని దీవించి నీ ప్రణాళికల ప్రకారం ఇహమందును పరమందును కూడా అనేక రెట్ల ప్రతిఫలం ఇస్తావని నమ్ముటకు సహాయం చేయి. ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, ఎవరి జీవితాలు గందరగోళాలుగా ఉన్నావో అట్టి వారిని నజరుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. క్రీస్తు సమాధానముతో వారి జీవితాలు నిండుకు ఇంతవరకు అపవాది మమ్మల్ని వాడుకొని వాడి ఇష్టం వచ్చినట్లు నలిపి మమ్మల్ని చింపి సమస్తము పోగొట్టుకునే స్థితికి తీసుకొచ్చినప్పుడు, అయ్యా యేసయ్యా అంటే మమ్మల్ని మళ్ళా కనికరించేవాడిగా నీ చేతుల్లోనికి తీసుకొని సరిచేసేవాడిగా ఉన్నావని నమ్ముతున్నాము. ఇదిగో నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. బాగు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు చేతుల్లో పెట్టుకుందామని ఆయన మనల్ని దీవిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి.
రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9844907779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు. లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా. మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.